హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపైన మనతో మాట్లాడడానికి జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడస్ శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు ఈరోజు రియాలిటీ చెక్ లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. శ్రవణ్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. సార్, ఆంధ్రప్రదేశ్లో కేసుల రీఓపెనింగ్ నడుస్తోంది. కిడ్నాప్ కేసులో రీఓపెనింగ్, ఎంబీబీ సత్యనారాయణ గారి ఫ్యామిలీ కిడ్నాప్ కేసు ఒకటి రీఓపెన్ చేస్తున్నట్టున్నారు. అలాగే టీడీపీ ఆఫీస్ పైన దాడికి సంబంధించిన కేసు ఒకటి ఏదో రీఓపెన్ చేస్తున్నట్లుగా చూస్తున్నా, వార్తలు వస్తున్నాయి. సో చాలా కేసులు రీఓపెన్ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు కనపడుతోంది. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? సూర్య గారు, ఇక్కడ కేసెస్ రీఓపెన్ చేయడానికో లేకపోతే ఎవరో ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయడానికో మనకి పెద్ద అబ్జెక్షన్ ఉంటుందని, అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం ఉంటుందని కూడా నేను అనుకోను. కానీ ఇక్కడ జరిగినటువంటి కేసుని, జరిగిన సమయాన్ని, జరిగిన సంవత్సరాన్ని, ఈ మూడింటిని కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకొని ఒక వ్యవస్థని అనలైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి రావటం అనేది దురదృష్టకరం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద దాడి, కార్యాలయం మీద దాడి జరిగిన సంవత్సరాలు నాకు తెలిసి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు రమారమి కావస్తుంది. లేకపోతే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ మీద కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కూడా రమారమి 1.5 సంవత్సరం అట్లా అవుతుంది. ఆ సంవత్సరంలో కట్టినటువంటి చట్ట ప్రకారం మనం మాట్లాడదు. ఇప్పుడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, రేపొద్దున భారతీయ జనతా పార్టీ రావచ్చు, ఆ తర్వాత జై భీమ్ భారత్ పార్టీ రావచ్చు. ఇక్కడ పొలిటికల్ పార్టీస్, పరిపాలించే పొలిటికల్ పార్టీస్ 5 సంవత్సరాలకు ఒకసారి మారుతా ఉంటాయి. ఎవరు మారుతారు, ఎలా మారుతారు అనేది చరిత్ర, ప్రజలు చూసుకుంటారు. కానీ పర్మనెంట్ ఏంటి అంటే సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్, పోలీసు వ్యవస్థ పర్మనెంట్. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పోలీసులు సిఆర్పిసి ఫాలో అవ్వాలి, ఐపీసీ ఫాలో అవ్వాలి, ఎవిడెన్స్ యాక్ట్ ఫాలో అవ్వాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కాన్స్టిట్యూషన్ అయితే ఫాలో అవ్వాలి. 2022లో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ మీద జరిగినటువంటి దాడి, కార్యాలయం మీద జరిగినటువంటి దాడి, ఈ రోజు తెలుగుదేశం పార్టీ గన్నవరంలో జరిగినటువంటి దాడిలో ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి అంటే 2022లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిందని అర్థం. పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకుల కన్సర్న్లో పనిచేసిందని అర్థం. ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, సిఐలు, ఎస్ఐలు రాజకీయ నాయకుల తొత్తుల్లాగా, వాళ్ళ దగ్గర చెంచాల్లాగా, వాళ్ళ కాలు కింద మోకాళ్ళ నీళ్లు తాగి బానిసలాగా బ్రతుకుతున్నారు అన్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే సామాన్యుడికి ఏమి ఒక ఇప్పుడు కాసేపు మనం మాట్లాడుతున్న రియాలిటీ చెక్. రియాలిటీ చెక్ లో రియాలిటీగా మాట్లాడుతుంది. భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో 5.5 కోట్ల మందిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్లో పిహెచ్డి చదివిన దగ్గర నుంచి కూలి పని వెళ్లే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేశారు, ఇప్పుడు పోలీస్ కేసులు కడతారంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ఎందుకు కేసులు కట్టుకుంటారండి? పిచ్చా మీకేమన్నా? సింపుల్ లాజిక్. రమారమి 2028 సంవత్సరంలోకి వెళ్ళిన తర్వాత ఇంకొక సంవత్సరం ఆగితే తెలుస్తుందిగా మా పవర్ ఏంటో. కంగారేలా 2024లో చేసిన దానికి, 2025లో చేసిన దానికి మేము ఎలా రివెంజ్ ఇచ్చుకుంటామో చూతురుగాను వెండితెర మీద అనే మాటలు వస్తాయి. అంటే ఈ రెండు సిద్ధాంతాలు ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అంటే నరసింహరావు గారు, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఇంకొక వ్యవస్థ రాజకీయ నాయకుల కనసల్లో నడుస్తున్నాయి అని చెప్పడానికి ఈ తార్కాణం. ఆ వ్యవస్థల కంటే కూడా రాజకీయ వ్యవస్థే పవర్ఫుల్, రాజకీయ వ్యవస్థ అనుకుంటే కేసులు అవుతే సిఆర్పిసియో ఐపీసీయో కాదు అనేది చెప్పినట్టు కదా. అబ్సల్యూట్లీ, మీరు అనేదానికి ఒక్క పదానికి కూడా తేడా లేదు. ఇంకా మీరు సామాన్యుడు, వీడికి న్యాయం జరుగుతుంది, వీడికి పోలీస్ స్టేషన్కి వెళ్తే వీడి ఎఫ్ఐఆర్ అవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఇప్పుడు వెళ్ళి కేసు పెడితే ఎఫ్ఐఆర్ అవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని కొట్టిన తెలుగుదేశం నాయకుడు ఈ రోజు అరెస్ట్ అవుతాడు, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడితే అప్పుడు అరెస్ట్ అవుతాడు అని ప్రజలకు నమ్మకం లేనప్పుడు సిస్టమ్ ఫెయిల్ కదా అంటున్నా నేను. ఈ సిస్టమ్ ఫెయిల్ అయినటువంటి ఇంత అప్పర్ అండ్ డౌన్ ఫేస్ ఆఫ్ ది సిచ్యువేషన్ మనం ఈ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది అని చూడగలుగుతుంటే, ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ ఒక న్యాయవాది, నరసింహరావు ఒక జర్నలిస్ట్ కాబట్టి మనకి కోర్టుకు వెళ్తేనో పోలీస్ స్టేషన్కి వెళ్తేనో న్యాయం జరగదు. మన ఇద్దరు ఏదో రాజకీయ పార్టీకి, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి మన సలాం వత్తాల్సిందే, కాళ్ళు నొక్కాల్సిందే. సో ఇప్పుడు ఈ జరుగుతున్న అరెస్టుల్ని మీరు ఏ విధంగా చూడమంటారు అని మీరు నన్ను అనలైజ్ చేయమంటే, నేను ఇంతకు మించి ఇంకేం అనలైజ్ చేయలేను. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం తప్ప నేను అనలేను. ప్రాబబ్లీ 2022లో వాళ్ళు
దాడిలో పాల్గొని ఉండొచ్చు. మరి అప్పుడు సిఐ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పుడు సిఐ, అప్పుడు డిఎస్పీ ఎందుకు మానిటర్ చేయలేదు? అప్పుడు ఎందుకు ఎస్పీ అరెస్ట్ చేయమని చెప్పలేదు? అంటే సిస్టమ్ ఆన్ అప్పరెంట్ ఆఫ్ ది ఫేస్ కనపడుతుంది. ఏంటంటే రాజకీయ నాయకుల కనుసన్నల్లో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. సో నా తెలిసి జడ్జిలైనా, లాయర్లైనా, టీచర్లైనా, జర్నలిస్టులైనా నాకు తెలిసి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి గులాంగిరి చేయటానికి మనం చక్కగా డోర్స్ ఓపెన్ చేసుకుని సిస్టమ్ ను వాడుతున్నాం. కాబట్టి మనం అనవసరమైనటువంటి పెద్ద పెద్ద పదాలు, ప్రజాస్వామ్యాలు, సిఆర్పిసిలు, ఐపీసీలు వాడద్దు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం ఒక పీనల్ కోడ్ రాసుకుంటుంది, ఒక ప్రొసీజర్ కోడ్ రాసుకుంటుంది. ఆ ప్రొసీజర్ కోడ్ ప్రకారం పోలీస్ వ్యవస్థ వెళ్ళిపోతూ ఉంటుంది. సో అంటే పోలీస్ వ్యవస్థ సిస్టము ఇప్పుడు పార్టీలు చేసే తప్పు అనేది ఒక పార్ట్ అయితే, లేకపోతే పార్టీలు తమ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ రాజ్యాంగాన్ని అనుకునేది ఒక పాయింట్ అయితే, పోలీస్ అధికారులు అయితే అప్పుడో లేకపోతే ఇప్పుడు ఏదో ఒక సందర్భంలో అయితే పోలీస్ అధికారులు తప్పు చేసినట్టేగా. పోలీస్ అధికారులు తప్పు చేసినట్లే కదా. అయితే అప్పుడు తప్పు చేసి ఉండాలి, లేకపోతే ఇప్పుడు తప్పు చేసి ఉండాలి. లాస్ట్ వర్డ్ నాకు అర్థం కాదు. పోలీస్ అధికారులు ఆ పర్టికులర్ కేసులో అప్పుడు అరెస్టులు చేయకుండా ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు అంటే అయితే అప్పుడు తప్పు చేసి ఉండాలి పోలీస్ అధికారులు, లేకపోతే ఇప్పుడు తప్పు చేస్తున్నట్లనే అయి ఉండాలి. ఇప్పుడు ఇందులో డౌట్ ఏం లేదు. అప్పుడు అరెస్ట్ చేయకపోవటం తప్పే, ఇప్పుడు అరెస్ట్ చేయటం తప్పే, రెండు తప్పే. 2019 వరకు ప్రజావేదిక సక్రమ కట్టడం అయినప్పుడు 2019లో దాన్ని పోల్చడం, ఆల్ ఆఫ్ సడన్ మీద అక్రమ కట్టడం అవటం తప్పు కాదు. 2023 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు సక్రమైనప్పుడు 2023లో దాన్ని కోర్టుకి అటాచ్మెంట్ పెట్టి దాన్ని కొట్టేయాలని ప్రయత్నం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆచరణ కరెక్ట్ అందామా? 2024 నుంచి 2029 వరకు అదే అనధికారిక భవనంలో ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు లైన్ లో నుంచి చంద్రబాబు నాయుడు గారికి సలాం కొడుతూ అది కరెక్ట్ అందామా? ఏది కరెక్ట్ అందాము? పోలీస్ ఆఫీసర్లు మనం పెద్ద అనాలిసిస్ అవసరం లేదు నరసింహరావు. పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, బంట్రౌత్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు ఈ వ్యవస్థలో రాజకీయ నాయకులకి బానిసలు. రాజకీయ నాయకులకి బానిసలు అయిపోయి రాజకీయ నాయకులు ఏది చెబితే అది చేసేటువంటి వ్యవస్థలో మనం బ్రతుకుతున్నప్పుడు ఈ వ్యవస్థలో రాజకీయ ప్రక్షాళన జరగందే, రాజకీయంగా వ్యవస్థలో ప్రక్షాళన జరగందే, మనలాంటి వాళ్ళం ఎన్ని డిబేట్లు పెట్టుకున్నా, ఎంత ప్రొసీజర్ ప్రజలను అనలైజ్ చేసినా ప్రజలకు అవసరం లేదు. మీకు ఏదైనా సమస్య వచ్చిందనుకో, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారి, తెలుగుదేశం పార్టీ నాయకుడు అవతల పక్క ఆపోజిట్ లో ఉండి మీకు జరగాల్సిన న్యాయం చేయడు. అప్పుడు మీరు లబోదిబో కొట్టుకుంటారు, చూసారా ఈ ప్రభుత్వం నాకు అన్యాయం చేసిందని మీరే ఓటేస్తారు. మళ్ళీ 2029లో ఇదే నాయకుడు మళ్ళీ వెళితే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు జరిగిపోయింది ఏదో జరిగిపోయిందరా, ఇదిగో 10,000 రూపాయలు తీసుకుంటే ఓటేసే పరిస్థితికి ఓటర్ వచ్చేసిన తర్వాత ప్రభుత్వం, వ్యవస్థ, రాజకీయ నాయకుల కనుసన్నల్లో మనుగుతున్నది తప్ప తప్పు ఒప్పులేం లేవు దీంట్లో. ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో పర్టికులర్గా ఆఫీసర్లు పార్టీల కంటే ప్రజలకి మేము రెస్పాన్సిబుల్ అనే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే సిస్టమ్ ప్రకారం వెళ్ళడం అనేది ఉంటుంది. రైట్ సార్. ఇంకొకటి ప్రధానమైన అలిగేషన్, గడిచిన ఎన్నికల కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుతం 30,000 మందికి పైగా ఆంధ్రప్రదేశ్లో మహిళలు మిస్ అయ్యారు అంటూ మాట్లాడారు. ఆ సందర్భంలో కూడా మీరు అది సరైనది కాదు, ఏ బేసిస్ పైన మాట్లాడతారు అంటే మీరు మాట్లాడారు. సో తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా ఆంధ్రప్రదేశ్లో మిస్ అయిన మహిళల సంఖ్య 600 ఎంతో ఉంది అని చెప్పింది. మిగతా వాళ్ళందరూ ట్రేస్ అయ్యారని చెప్తోంది. సో దీనిపైన జనసేన వైపు నుంచి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి ఇప్పటివరకు అయితే రెస్పాన్స్ రాలేదు. సో కేంద్రం ఇచ్చిన ఈ ప్రకటన పట్ల, గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణల పట్ల మీ రియాక్షన్ ఏంటి? అంటే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు దీని మీద రియాక్ట్ అయితే మీ మీద, నా మీద ఎక్కడ దాడి చేస్తారన్న అదొక అప్రహెన్షన్ పడుతుంది. అడగాల్సిన అప్రహెన్షన్ ఏంటి అంటే, ఇప్పుడు వీర మహిళలు, జన సైనికులని చాలా అద్భుతమైన పేర్లు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి గారు ఒక రాజకీయ పార్టీ నాయకుడు హోదాలో, అధ్యక్షుడి హోదాలో కేంద్ర ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి, అత్యంత ఇష్టమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకుల్లో అత్యంత ఇష్టమైనటువంటి నాయకుడు అమిత్ షా కని, ప్రధానమంత్రి మోడీ కని పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక అధ్యక్షుడిగా బాధ్యతాయుతమైనటువంటి మాటలు మాట్లాడాల్సిన సందర్భం. ఎందుకంటే ఇప్పుడు
రాజకీయ నాయకులుగా బాన్ పొలిటీషియన్ అయితే వాళ్ళు ఏదో కొంచెం అటు ఇటు అబద్ధాలు చెప్తారు. ఒక వ్యవస్థని దగ్గరగా చూసి ఒక సినిమా జీవితాన్ని వదిలేసి లేకపోతే నాలాగా ఒక ఉద్యోగం వదిలేసి బయటకు వచ్చిన వాళ్ళు కొంత ప్రజలు ఒక విభిన్న కోణాల్లో చూస్తారు. ఎందుకంటే రాజకీయాల్లో పుట్టి పెరగలేదు కాబట్టి. సో మేము మాట్లాడేటువంటి మాటలకి కొద్దిగా క్రెడిబిలిటీ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటలకి క్రెడిబిలిటీ ఉంది అని భావించిన వాళ్ళలో నేను కూడా ఒకండి. ఎందుకంటే ఆయన అనవసరంగా ఒక మాట మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడతారని అనుకున్న వాళ్ళలో నేను కూడా ఒకండి. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి స్టేట్మెంట్ 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అనేది ఒక స్టేట్మెంట్ అయితే, ఈ 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని ఆయనకి చెప్పింది అమిత్ షా గారు, కేంద్ర నిఘా వర్గాలు అనేది రెండో పాయింట్. ఇది సెకండ్ స్టేట్మెంట్. సో దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవటం లేదు. నువ్వైనా కనీసం వెళ్ళి డీజీపీకో ఇంకొకరికో కంప్లైంట్ ఇచ్చి మీరు కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పింది మూడో స్టేట్మెంట్. సో ఈ 3 స్టేట్మెంట్ని కంబైన్ చేసి చూస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్ లో చేసినటువంటి ప్రకటన అయినా తప్పై ఉండాలి, లేదా అంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి చెప్పినటువంటి స్టేట్మెంట్ అమిత్ షా గారు వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ అయినా తప్పై ఉండాలి, లేదా వాళ్ళు చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ గారు నేనే కల్పించుకొని ఆయన చెప్పడం అయినా అబద్ధమై ఉండాలి. సో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు నాకు అమిత్ షా చెప్పాడు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది అన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఖండించినట్టు నాకైతే ఏం కనిపించలేదు. అవును. సో అంటే వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారు అంటే, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ నేను అది తప్పని భావించటంలా. కేంద్ర ప్రభుత్వం తప్పు చెప్పి ఉంటుంది, పార్లమెంట్ లో తప్పుడు ప్రకటన చేసి ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రాణం పోయినా అబద్ధం ఆడని వ్యక్తుల్లో భారతదేశం మొత్తంలో టాప్ 1, 2, 3 తీసుకుంటే అందులో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఎందుకంటే ఆయన మాట, ఆయన ప్రవర్తన, ఆయన ఆలోచన అంత పక్కాగా ప్రజల పట్ల ఉంటుంది. నేను బిలీవ్ చేస్తున్నా, మీరు బిలీవ్ చేయకపోవచ్చు, లేకపోతే ఇంకొకరు బిలీవ్ చేయకపోవచ్చు, ఈవెన్ జన సైకిల్ కూడా బిలీవ్ చేయకపోవచ్చు, కానీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ పవన్ కళ్యాణ్ గారు అబద్ధం చెప్పి ఉండరు. నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం అబద్ధం ఆడి ఉండొచ్చు. ఇప్పుడు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వమే అబద్ధం ఆడింది అంటారా? అయి ఉండొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారికి చెవిలో చెప్పి దేశ ప్రజలందరికీ పార్లమెంట్ లో అబద్ధం చెప్తుందా? నాకు పార్లమెంట్ లో నిజాలు చెప్తారనే నమ్మకం నాకు లేదు. పార్లమెంట్ కంటే పవన్ కళ్యాణ్ గారి పైన ఎక్కువ నమ్మకం ఉంది మీకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారి మీద జన సైనికులు, వీర మహిళలు అంత నమ్మకం పెట్టుకున్నారని చెప్పడం నా ఉద్దేశం. ఇప్పటికీ కూడా పార్లమెంట్ లో చెప్పిన దానికంటే కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఎలిగేషన్, ఈ 30,000 మంది పిల్లలు ఎక్కడ మిస్ అయ్యారు, ఏ ప్రాస్టిట్యూషన్ హౌస్ లో ఉన్నారు, ఏ ట్రాఫికింగ్ గురయ్యారు, వాళ్ళందరినీ వెతికి పట్టుకునే విషయంలో ఎందుకు వైఎస్ఆర్సీపీ అధినేత ఫెయిల్ అయ్యారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కానండి. నేను అందుకని ఇప్పటికీ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నా, పార్లమెంట్ లో చెప్పిందని అసలు మీరు మర్చిపోండి. పార్లమెంట్ అన్ని అబద్ధాలు చెప్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో 30,000 మంది పిల్లల్ని పట్టుకునే విషయంలో ఆయన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించకపోతే నాకు తెలిసి అతి త్వరలో, అంటే బహుశా మేము ఇంకొక 4-5 నెలలు కావచ్చేమో, ఈ మిస్ అయిపోయినటువంటి బాధిత తల్లిదండ్రులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారికి సామూహికంగా ఒక రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా నేను మా పార్టీ ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా ఒక మిస్ అయిపోయిన 30,000 మందిని నేను తీసుకురాలేను. నాకు తెలిసి 30,000 మందిలో మొన్న ఎవరినో పట్టుకున్నట్టున్నారు. ఇంకా 29,900 మంది పిల్లలు ఎవరో ఉన్నారు, 999 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు త్వరగా పట్టుకొని వాళ్ళకి హౌసులకు అప్పచెప్పేంత వరకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద మా డిమాండ్ నెరవేరుతూనే ఉంటుంది. 1. 2, పవన్ కళ్యాణ్ గారే నేను అబద్ధం చెప్పాను, మిస్ అయిపోయిన పిల్లలందరూ తర్వాత దొరికారు, ఆ విషయం నాకు తెలియక నేను ప్రజల దగ్గర ఇట్లా చెప్పాను అని ఆయన దగ్గర నుంచి అధికారికంగా ఏమైనా స్టేట్మెంట్ వస్తే ఇంకా దాని మీద మనం చేయాలా వద్ద అనేది ఆలోచన చేస్తాం. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అలాంటి స్టేట్మెంట్ ఇస్తారని నేను అనుకోవటంలా, ఎందుకంటే ఆయన మాట్లాడింది వాస్తవం కాబట్టి. వాట్ విల్ హ్యాపెన్ సారు పవన్ కళ్యాణ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరిస్తారనుకో నేను కూడా కాకపోతే ఆలస్యమైన కొద్దీ ఆ పిల్లల్ని ఇంకెక్కడికో పంపించేస్తా ఉంటారు కదా, దాని మీద ఆలస్యం చేయకూడదని సారే అన్నారు ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. అప్పుడు ఇది రోజు గడిచే కొంది పిల్లలు ఇంకా ఎక్కడికక్కడికి ట్రాఫికింగ్ గురైతా ఉంటారు, వీళ్ళని తొందరగా వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అని ఆయన కొన్ని లక్షల మంది సభలో చెప్పిన తర్వాత దీన్ని ఎందుకు ఇంత సీరియస్ గా 60 రోజులు అవుతుంది ఇంచుమించుగా రమారమి
రేపు 4వ తారీఖుకి వాళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11వ తారీఖుకి 60 రోజులు అవబోతుంది. ఎందుకు ఇంత ఇంత కామ్ గా ఉన్నారు? ఆడపిల్లల ప్రాణాల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనేది నాకు కూడా అంతుపట్టని విషయం. సరే చూద్దాం. ఇప్పుడు 30,000 మందిలో ఒక 300 మంది 400 మంది డిలే అవటం వల్ల అన్యాయం అయిపోయినా కనీసం మిగతా 27,000 మందో 28,000 మందో బతుకున్న ప్రజలన్నా బ్రతుకున్న ఆడపిల్లలన్నా రికవరీ చేస్తారు కదా, వాళ్ళనైనా రెస్క్యూ చేస్తారు కదా. నేను ఆ హోప్ తోనే ఉన్నాను. చూడాలి ఇంకా పవన్ కళ్యాణ్ గారు మరి ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏం చేస్తారనేది వి హావ్ టు వెయిట్. ఇంకోటి సార్, మనం ఎలక్షన్ ముందు చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం. రాష్ట్రంలో రాజకీయాలన్నీ ఆ అంశం చుట్టూ తిరిగాయి. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన అంశం. అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ ఉందా? వాళ్ళకి జీతాలు ఇస్తున్నారా? ఇస్తే వాళ్ళు ఏం పని చేస్తున్నారు? వాళ్ళకి నాయకుడు ఎవరు? వాళ్ళు ఉన్నారా? తీసేస్తున్నారా? జీతాలు పెంచారా లేదా? అసలు ఏంటి, ఏం జరుగుతోంది? వాలంటీర్ సిస్టమ్ మీద వాళ్ళని కొనసాగిస్తారు అని నేనైతే పర్సనల్ గా అనుకోలేదు సార్. ఎందుకంటే వాలంటీర్ సిస్టమ్ అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఒక పర్సనల్ ఎజెండా, పర్సనల్ ప్రాజెక్ట్ వాలంటీర్స్. ఆ పర్సనల్ ప్రాజెక్టు వాళ్ళు గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళని కంటిన్యూ చేస్తారు, కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందని నేను అనుకోవాలా. కానీ సర్ప్రైజింగ్లీ ఇప్పుడున్నటువంటి చీఫ్ మినిస్టర్ గారు హీ మేడ్ ఎ ప్రామిస్ టు ది నేషన్. ఏమని 10,000 రూపాయలు వాలంటీర్ కి ఇచ్చి వీళ్ళని కంటిన్యూ చేస్తామని చీఫ్ మినిస్టర్ గారు సభలో ఆయన బహిరంగమైనటువంటి ప్రకటన చేసి దానికి పక్కనే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కూడా మద్దతు తెలిపారు. సో వాళ్ళు ఎలక్షన్ ప్రామిస్ లో, ఎలక్షన్ క్యాంపెయిన్ లో చేసినటువంటి ప్రామిస్ నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉందని మాత్రం నేను కోరుకుంటున్నాను. వాళ్ళని కంటిన్యూ చేస్తారా, కంటిన్యూ చేయరా, నేనైతే హూ యామ్ ఐ టు ఆస్క్. బట్ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మేము కూడా కొద్దిగా ప్రజల పట్ల కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తులుగా ఒక 2,30,000 మంది ఒక ప్రభుత్వాన్ని నమ్ముకొని, లేకపోతే ఒక జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని, సింప్లీసే వాళ్ళు ఒక ప్రభుత్వంలో 5,000 రూపాయలకో 10,000 రూపాయలకో ఒక ప్రభుత్వాన్ని నమ్ముకొని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు 5 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు మీరు మళ్ళీ ఎలక్షన్ ప్రామిస్ లో మళ్ళీ మీరు వాళ్ళని కంటిన్యూ చేస్తామని వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చి 10,000 రూపాయలు చేస్తామని వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళని ఆగమ గోచరంలో వాళ్ళని డైలమాలో పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. సో మీ ఎలక్షన్ ప్రామిస్ కి ఇచ్చినట్టుగా 2,30,000 కుటుంబాలని రోడ్డును పడేయకుండా వాళ్ళని ఆదుకోమని మా పార్టీ నుంచి అయితే నేను వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం కూడా ఇక దానిపై క్లారిటీ ఇవ్వట్లేదు, మరి ఏం చేస్తారు ఏంటనేది చూడాలి. మరొక ప్రధానమైన హామీ సార్, అమరావతికి సంబంధించిన అంశం. నిన్న మొన్న ఐఐటి ప్రొఫెసర్స్ వస్తున్నారు, అమరావతిలో కట్టడాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది బోట్లలో వెళ్ళి చూస్తున్నారు. అవన్నీ బాగానే ఉన్నాయని చెప్తున్నారు. 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం రుణం ఇప్పిస్తానని చెప్పింది అంటున్నారు. సో అమరావతి పట్టాలు ఎక్కుతుందా? అమరావతి నిజమవుతుందా ఈ 5 ఏళ్లలో? ఏమనిపిస్తుంది మొదటి 50 రోజుల పరిపాలన చూసిన తర్వాత? ఇప్పుడు నరసింహారావు గారు సింపుల్ గా ఒక ప్రశ్న అడుగుతాను నేను. నరసింహారావు గారు చాలా అందంగా ఉంటారు. అందానికి డెఫినేషన్ ఎక్కడుంది? దానికి పారామీటర్స్ ఏమున్నాయి? ఇన్ మై పర్సెప్షన్ యూ లుక్ సో హ్యాండ్సమ్. ఇన్ యువర్ పర్సెప్షన్ శ్రవణ్ లుక్స్ లిటిల్ హ్యాండ్సమ్. సో ఒక అమరావతి నగరం బిల్డ్ అవుతుందా లేదా, అది డెవలప్ అవుతుందా లేదా అని చూసే కళ్ళని బట్టి ఉంటుంది. చీఫ్ మినిస్టర్ గారికి అమరావతి నగరం ఒక 4 కట్టడాలు కట్టేటప్పటికి అది అద్భుతమైనటువంటి నగరంగా కనపడవచ్చు. ఎంత అద్భుతంగా డెవలప్ చేసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఇక్కడ డెవలప్మెంటే లేకుండా కనపడవచ్చు. సో ఇక్కడ సంథింగ్ ఈస్ బెటర్ దాన్ నథింగ్, నథింగ్ ఈస్ బెటర్ దాన్ నాన్ సెన్స్ ప్రిన్సిపల్ అప్లై చేయాల్సి వస్తుంది. అసలు ఏ కట్టడం లేని చోట ఎంతో కొంత కట్టడానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు దేవుళ్లాగా కనపడాలని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు లాజికల్ గా మాట్లాడుకుంటే నరసింహారావు గారు ఇప్పుడున్నటువంటి అధునాతనమైన యుగంలో, అంటే సఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఆర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇవన్నీ వచ్చిన సందర్భంలో ఒక నగరానికి ఒక 10,000 కోట్లు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావటం అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. ఒక వ్యక్తి ఒక 100 కోట్ల రూపాయలు ఒక పెట్టుబడి పెట్టాడు అంటే ఒక ప్రాజెక్ట్ లో నెక్స్ట్ మంత్ నుంచే 10 కోట్ల 20 కోట్ల 30 కోట్ల రిటర్న్స్ రావాలని చూసేటువంటి సమాజం ఈ సమాజం. కరెక్ట్. మీ ఇష్టం వచ్చినట్టు ఒక 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి 10 సంవత్సరాల తర్వాత వస్తాయా అని ఊరుకునే పరిస్థితి ఉండదు ఇక్కడ.
2019 నుంచి 2024 వరకు అమరావతి డెవలప్మెంట్ కి చాలా దూరంగా వెళ్ళిపోయి అసలు అమరావతి క్యాపిటల్ గానే రికగ్నైజ్ చేయబడిన సందర్భంలో 2024 నుంచి 29 వరకు పరిపాలన చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతి మీద విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి అమరావతిని అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తానన్నటువంటి ప్రకటనకి నేను ఆహ్వానిస్తున్నా. ఎందుకంటే ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలని ప్రాంతం డెవలప్ అవ్వాలని కోరుకుంటూ నాకున్నటువంటి కోరిక, ఖచ్చితంగా కోరిక. కానీ వేస్తున్న అడుగులు ఇచ్చిన ప్రకటనకి చేసిన ప్రామిస్ కి చాలా సుదూరంగా ఉండిపోయి. మీకు ఒక మాట చెప్తా, ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ పెట్టుబడి పెట్టే వ్యక్తి మొదట చూసేది ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎలా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థల యొక్క పనితీరు ఎలా ఉన్నాయి అని చెప్పి ఒక 100 కోట్లు పెట్టుబడి ఇవన్నీ ఆలోచన చేస్తారు. ఈ రోజు 100 కోట్లు పెట్టుబడి పెడతాను అని ఒక ఇన్వెస్టర్ ముందుకు వస్తే 100 కోట్ల పెట్టుబడికి 150 కోట్ల రూపాయల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామని తమిళనాడు, 100 కోట్ల పెట్టుబడికి 200 కోట్ల రూపాయల ఫెసిలిటీస్ ఇస్తామని గుజరాత్, 100 కోట్ల పెట్టుబడికి 120 కోట్ల రూపాయల ఫెసిలిటీస్ ఇస్తామని తెలంగాణ పోటీ పడుతున్న పరిస్థితుల్లో ఒక ఇన్వెస్టర్ ఇక్కడికి వచ్చి కంపెనీ పెట్టాలి అంటే మిగతా రాష్ట్రాల నుంచి హెవీ కాంపిటీషన్ ఎదుర్కొంటున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోజుకొకరిని అరెస్ట్ చేసి రోజుకొకరిని మర్డర్ చేసి నేను రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నానని రెడ్ బుక్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థల మొత్తాన్ని తమకు అనుగుణంగా మార్చుకొని ఏం జరిగింది నేను చూడలేదా? ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తెలుగుదేశం పార్టీ బిళ్ళ చూపిస్తే కాలు మీద కాలు వేసుకుని కూర్చొని తహసీల్దార్ నీకు కాఫీ ఇచ్చి టీ ఇచ్చి నీకు పని చేసి పంపిస్తాడు, లేకపోతే వాడి తోలు నేను తీస్తానని ఒక మంత్రి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించిన తర్వాత ఒక జడ్పీటీసీ ఒక ఎంపీటీసీ ఒక సర్పంచి వెళ్ళిపోయి నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఎంపీడీఓల్ని ఆర్టీఓల్ని తహసీల్దార్ని చొక్కాలు పట్టుకుని బయటకు లాక్కొచ్చి వాళ్ళ మీద జులుం చలాయిస్తున్న పరిస్థితుల్లో రోజుకు ఒక మర్డరు రోడ్డు మీద చికెన్ కొట్టినట్టు కొట్టుతూ మనుషులు రోడ్డు మీద కొట్టి చంపుతుంటే ఎవరి మీద ఎవరో వెళ్ళి దాడి చేస్తే ప్రజాప్రతినిధుల మీద వెళ్ళి దాడులు చేస్తే పొంగనూరు లాంటి సంఘటనల్లో ఒక మాజీ ఎంపీ ఇంకో ఎంపీని కలవటానికి వెళితే విపరీతంగా రాళ్ల దాడి చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కడుతుంటే ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ని బేర్ చేసి చూసినటువంటి ఏ వ్యక్తి అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెడతాడా? కానీ ఆంధ్రప్రదేశ్ లో 1-2 ఇన్సిడెంట్స్ జరిగితే వాటిని భూతద్దంలో చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎప్పటికి కూడా ఉన్న భయం ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే భూతం వస్తుందేమో అని భయపడుతున్నారు. ఆ భూతాన్ని ఇక రాకుండా చేస్తానంటూ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయిగా. మంచిదే కదా, ఇది కూడా ఒక ఫ్యాక్టరే. ఇప్పుడు మీరు కాసేపు తెలుగుదేశం వైసీపీ పక్కన పెట్టండి నరసింహరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇక్కడ యువత గురించి ఆలోచిద్దాం కాసేపు. నేను తెలుగుదేశాన్ని సమర్థించడం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమర్థించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 24 వరకు పరిపాలించిన విధానం, 24 నుంచి 29 వరకు తెలుగుదేశం పార్టీ పరిపాలించబోయే విధానం రెండు ఒకటిగానే కనపడుతున్నాయి. ఇప్పుడు రేపొద్దున 2029లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఇవే గొడవలు, ఇవే తనులాట్లు, ఇవే మడ్డలు, ఇవే మానభంగాలు, ఈ విధంగానే గత సంవత్సరంలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ మళ్ళీ ఈ రాష్ట్రం నుంచి తరిమేయటం జరిగింది అనుకోండి. ఈ యొక్క స్టెబిలిటీ లేని పరిపాలనని ఒక ఇన్వెస్టర్ చూసి మనకెందుకు వచ్చిన తలకైనప్పని వెళ్ళిపోతే ఈ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగుల పిల్లలు ఇప్పటికి ఇంజనీరింగ్ చదివి వీళ్ళు ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో 5,000కి 10,000కి DTP ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించమని అంటున్నాను నేను. కరెక్ట్. సో తెలంగాణకున్న సిచ్యువేషన్, పక్కనే ఉన్న తమిళనాడుకున్న సిచ్యువేషన్, గుజరాత్ కున్న సిచ్యువేషన్, కర్ణాటకకున్న సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు లేదు అంటున్నా. ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాల నుంచి క్యాపిటల్ కోల్పోయిన ఈ రాష్ట్రం మళ్ళీ మీరు అదే వచ్చి రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను అంటే ఇన్వెస్టర్లకి మీరు ఏ విధమైన కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు? ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయకపోతే దేశానికి నష్టం లేదు, లేకపోతే పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయకపోతే దేశానికి నష్టం లేదు. మీరు ఇవన్నీ రివెంజ్ పాలిటిక్స్ చేయకుండా ఉంటారు అనే 164 సీట్లు ఇచ్చారు, కానీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి, వాళ్ళని చంపడానికి, వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టడానికి, 2021లో 22లో జరిగిన మర్డర్లకి రేపులకి ఈ రోజు మళ్ళీ ప్రతీకారంగా తీసుకోవడానికి కాదు కదా పెట్టింది అంటున్నాను. కానీ రెడ్ బుక్ అంటూ పదే మాట్లాడుతున్నారు. ఆ స్థాయిలో అరెస్టులే లేవు. మడకసిరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన సందర్భంగా అక్కడ కొంతమంది సిపిఐ నాయకుల్ని గృహ నిర్బంధం చేస్తే నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు, మన్నించండి కామ్రేడ్స్ అంటూ.
ఈ ప్రభుత్వంలో వచ్చే 5 ఏళ్ళు అక్రమ అరెస్టులు ఉండవు, గృహ నిర్బంధాలు ఉండవు, ఎవరైనా లీడర్లు వస్తున్నారంటే ముందుగా అరెస్ట్ చేయడాలు ఉండవు అంటూ ఆయన ఒక భరోసానిస్తున్నారు. మంచిదే కదా. ఇప్పుడు 2 నెలలు ఇంకా 50 రోజులు అయింది. 50 రోజుల్లో మీకు జరిగినటువంటి దారుణాలు మీకు ఏమైనా లిస్ట్ కావాలి అంటే నేను ఇస్తాను ప్రభుత్వానికి అధికారికంగా. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మర్డర్లు ఏమైనా ఉన్నాయా, రేపులు ఏమైనా ఉన్నాయా, అధికార పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ మేము అని చెప్పేసి ఏదైనా చేసినటువంటివి, లేకపోతే జరిగినటువంటి మారణహోమాలు ఏమైనా ఉన్నాయా, నేను అధికారికంగా కావాలంటే లిస్ట్ ఇస్తా. 40-50 రోజులకే ఈ విధంగా జరిగితే రేపొద్దున భవిష్యత్తులో ఈ విధమైనటువంటి ఇప్పటికి జరిగింది చాలు. నేనేమంటాను అంటే నిజంగా పొలిటికల్ గా అరెస్టులు లేవు అంటే, లేకపోతే ఇంకోటి లేవు అంటే మీరు ఇప్పటి వరకు జరిగినటువంటి సిరీస్ ఆఫ్ అరెస్టులు, పెట్టినటువంటి కేసులు ఎవరి మీద పెట్టినట్టు? వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం మీద, వాళ్ళ మీద కోర్టు స్టే ఇచ్చేంత వరకు మీరు అన్ని కార్యాలయాలను కొట్టేయాలని ప్రయత్నం చేశారు కదా, అన్ని కార్యాలయాల మీదకి దాడి చేయాలని ప్రయత్నం చేశారు కదా, వైసీపీ నాయకులు అందరి భద్రతనంతా విరమించేశారు కదా, వైసీపీ నాయకుల మీద, పెద్దిరెడ్డి మీద, వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా, నాని మీద కేసులు పెట్టారు కదా, ఇప్పుడు వంశీ మీద కేసులు పెట్టారు కదా, వీళ్ళందరిని అరెస్ట్ చేయడానికి బృందాలు తిరుగుతున్నాయి కదా, వీటన్నిటిని ఏమంటాము? ప్రతీకార చర్యలు అనమా వీటన్నిటిని? రేపొద్దున ఇప్పుడు మన్నించండి కామ్రేడ్స్ అన్నారు, రేపొద్దున ఏదైనా ఒక అంశం జరిగినప్పుడు మేము రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండమనండి, గృహ నిర్బంధం చేయకుండా ఉండమనండి. ఐఎమ్ షూర్ ఇంకా ప్రజలు బయటకు రాలేదు, ఇంకా కొంత సమయం ఉంది కదా అని రాలా. నాకు తెలిసి అలాంటి ఆలోచన కనుక ఉంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది, ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాం. అలాంటి ఆలోచన ఉంటుందని నేను అనుకోవటం లేదు, ఎందుకంటే వీళ్ళు వెళ్తున్న పోకడ అలా లేదు. ఓవరాల్ గా నేనేమంటానంటే ఒకళ్ళని అరెస్ట్ చేస్తారు, 10 రోజుల్లో బయటకు వస్తారు, అది కాదు నరసింహరావు గారు. ఇక్కడ బాధ ఏంటి అంటే ఈ రాష్ట్రాన్ని ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, పొలిటికల్ రైవల్రీ పట్టి పీడిస్తుంది అన్న భావన ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇన్వెస్టర్లకు వచ్చేసింది. సో నో బడీ ఈస్ విల్లింగ్ టు ఇన్వెస్ట్ హియర్. ఇది నా మాట కాదు, రాబోయే 5 సంవత్సరాల్లో మీరే చూస్తారు. ఈ రాష్ట్రానికి పట్టుమని 10,000 మందికి ఉపాధి కల్పించే ఒక్క ఫ్యాక్టరీ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఈ రాష్ట్రంలో జరగబోతున్న పరిపాలన ఈ విధంగానే ఉంది. చూడండి, అదే రాగానే కొత్త వాళ్ళు రాగానే పాత షట్టర్లు వేసే పరిస్థితి, పాత వాటిపైన విచారణలు తవ్వుకుంటూ వెళ్లే పరిస్థితి ఉంటే న్యాచురల్ గానే అది అట్రాక్టివ్ గా ఉండదు కదా. నిజానికి తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణలో జరుగుతున్న పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో చాలా ఫార్ బెటర్ తెలంగాణ అనిపిస్తుంది ఇండస్ట్రీస్ విషయంలో, లా అండ్ ఆర్డర్ విషయంలో. మీకు ఇంకో మాట చెప్తా. విషయం ఏంటి అంటే ఒక ఇన్వెస్టర్ వచ్చినప్పుడు 100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వస్తే తనకి దరిద్రం 50 కోట్ల రూపాయలు వాల్యూబుల్ ల్యాండ్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి, ఫ్రీ పవర్ ఇవ్వాలి, ఫ్రీ వాటర్ ఇవ్వాలి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, అతనికి ఫ్రీ ల్యాండ్ ఇవ్వాలి, అతను జనరేట్ చేయబోయే ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ డెవలప్మెంట్, స్కిల్డ్ స్టాఫ్ ని ప్రొవైడ్ చేయాలి. వీటన్నిటిని కూడా గవర్నమెంట్ బేర్ చేయాలి. గవర్నమెంట్ ఆ బేర్ చేసే పరిస్థితుల్లో లేదు. కరెక్ట్. నీకు పట్టుమని కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అధికారికంగా మనం 15,000 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పుగా తీసుకొచ్చుకున్నందుకు సంబరాలు చేసుకున్నాం మనం. 4 జిల్లాలకి 450 కోట్లు, 470 కోట్లు ఇచ్చినందుకు, 300 కోట్లు ఇచ్చినందుకు సంబరాలు చేసుకున్నాం మనం. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 1 రూపాయి రాకపోతే మాట్లాడలేని మనం రేపొద్దున ఈ రాష్ట్రంలో జరిగే డెవలప్మెంట్ కోసం ఇతర కంపెనీల వాళ్ళు మన రాష్ట్రానికి వస్తే మన షేరుగా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్లకు ఇచ్చే ప్రోత్సాహకాల విషయంలో మన దగ్గర 1 రూపాయి లేకపోతే రేపొద్దున రాష్ట్రం అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది? మీరేం చెప్పారు? ప్రామిస్ ఏం చేశారు నేషన్ కి? భారతీయ జనతా పార్టీతో పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండే పార్టీ మన రాష్ట్రానికి నిధుల వరదాయి పారుతుంది కాబట్టి మనం ఆ రాష్ట్రంతో పెట్టుకుందాం అన్నారు. 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించారు వాళ్ళు. దానికోసం పొత్తు పెట్టుకున్నారా? బీహారు 59,194 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తే బీహార్కి, ఆ బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విషయంలో ఉపసంహరించుకుంటాం, మాకు చాలా తక్కువ నిధులు ఇచ్చారని చెప్పి గొడవ చేశారు. అవును, ప్రత్యేక హోదా అడిగారు.
ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదు మేము అడిగిందని. నేనేమంటానంటే 60,000 కోట్లు రమారమి 100 కోట్లు తక్కువ 60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అధికారికంగా ఏది ప్రభుత్వ వాటా కాకుండా మళ్ళీ వాళ్ళ పన్నుల వాటా వాళ్ళకి వస్తుంది. నాకు తెలిసి రమారమి 40,000 కోట్ల రూపాయలు పన్నులకు సంబంధించినటువంటి వాళ్ళ షేర్ వాళ్ళకి వెళ్తుంది. ఆ 40,000 కోట్ల రూపాయలు కాక 59,000 కోట్లు 60,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే అంత మాట మాట్లాడిన బీహార్ మన రాష్ట్రం 15,000 కోట్ల రూపాయలు అమరావతికి అది కూడా అప్పుగా ఇప్పిస్తే వడ్డీ ఎవరు కట్టాలి? ఆ అప్పు ఎప్పుడు తీర్చాలి? అది 30 సంవత్సరాల తర్వాత తీస్తామా 15 సంవత్సరాల తర్వాత తీస్తామనే సమస్య కాదు. మనకి అప్పుగా తెచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో అప్పుగా తెచ్చుకొని డప్పాలు కొట్టుకున్న ఈ రాష్ట్రం ఏ విధంగా రేపొద్దున డెవలప్ అవుతుంది? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలంటున్నాను నేను. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు సూపర్ 6 అమలు చేసే పరిస్థితి కనిపించలా లేదా? అది సూపర్ 6 అడగబోతున్నా. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు భయం వేస్తుంది అంటున్నారు, మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయారు అంటున్నారు, ప్రజలు కూడా ఆలోచించాలి అంటున్నారు. ఖజానా ఖాళీ చేయక 1,00,000 కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టి వెళ్తారా? మీరంతా పెట్టెళ్ళారు 2019లో 100 కోట్లు 100 కోట్లు పెట్టెళ్ళారు. మీరు 100 కోట్లు పెట్టి వెళ్తే మరి జగన్మోహన్ రెడ్డి 2,80,000 కోట్ల రూపాయలు ఎలా పంచాడు ప్రజలకి? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఖజానా ఖాళీ ఉంది చేయాలా లేదా అనే మాట మాట్లాడలేదా? అదే అంటుంది జగన్మోహన్ రెడ్డి 2,80,000 కోట్ల రూపాయలు పంచి అప్పు తీసుకొచ్చి పంచాడు. మీరు కూడా అప్పు తీసుకొచ్చి పంచండి అంటున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి చేసింది సంపద సృష్టించలా. మీరేం చెప్పారు? సంపద సృష్టిస్తానన్నారా? అసలు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి మీ పక్కన ఉండగా అసలు సంపద సృష్టించే పని ఏంటుందండి? ఆయన అడిగితే లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి విదేశాల నుంచి కొన్ని వందల కంపెనీలు రెడీగా ఉన్నాయి. అది ఆ మాట ఆయన చెప్పాడు. నేను ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, ఎన్ని వేల కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తారో ఒక విజన్ లేదు ఈ ప్రభుత్వానికి అన్నారు. ఆయనకు ఒక అవకాశం ఇవ్వమంటున్నా నేను. ఆయనకు ఒక అవకాశం ఇస్తే నాకు తెలిసి ఒక 3-4 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు తేగల కెపాసిటీ ఆయనకు ఉంది. నాకు ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే బ్లీచింగ్ పౌడర్లకు డబ్బులు లేవని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అది నాకు చాలా ఆశ్చర్యకరం. డబ్బులు లేవని జీతం కూడా తీసుకోవట్లేదు అన్నారు ఆయన. మంచిదేనండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1 రూపాయే కదా తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1 రూపాయి. ఇది ఒక ప్యాషన్ అయిపోయింది వీళ్ళందరికీ. వెనకాల నుంచేమో కోట్ల రూపాయలు అనుచరులందరికీ పంచుతారు. నేను మాత్రం 2,50,000 రూపాయలు జీతం ఎందుకు తీసుకోవట్లేదు? జీతం 2,50,000 రూపాయలు తీసుకో. ఎవరు వద్దన్నారు? 2,50,000 రూపాయలు జీతం తీసుకో, 2,00,000 కోట్ల రూపాయలు ప్రజలకు సేవ చేయి. అంతేగాని 2,00,000 కోట్ల రూపాయలు వెనకేసేసుకొని అనుచరులకు పెట్టుకొని 2.5 లక్షల రూపాయల జీతం వదిలేసుకున్నారంటే ఎట్లా కుదురుతుంది? నిజంగానే ఇంతకుముందు మీరు మాట్లాడినట్టుగా కేంద్రంలో పలుకుబడి ఉన్న నాయకులు, కేంద్ర పెద్దలకు బాగా ఇష్టమైన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న పరిస్థితిలో. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పెట్టుబడులకు సంబంధించిన అంశమో లేకపోతే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశం పైన చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు వెళ్ళారు, మంత్రులు కలిశారు, ప్రధానమంత్రి గారిని కలిశారు, కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళట్లా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్తే కేంద్రంతో మాట్లాడితే వాళ్ళు చూసే దృష్టికోణము అక్కడ నిధులు ఇచ్చే అంశానికి సంబంధించి ఇంకొంచెం లిబరల్ గా ఇంకొంచెం బాగా వస్తాయేమో కదా. ఆ ప్రయత్నం ఎందుకు జరగట్లేదని చెప్పని అనుకుంటున్నారు? నేను అనుకుంటూ ఖచ్చితంగా ఆయన చేస్తారని అనుకుంటున్నాను నరసింహరావు గారు. అంటే బహుశా ఆయనకి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్దిగా ఏదో మొక్కుబడులు ఉన్నట్టున్నాయి. రోజుకొక స్వామీజీ ఏదో వ్రతం ఏదో చేసుకున్నట్టున్నారు. రోజు ఆయన వారం రోజులకి 10 రోజులకు ఒకసారి వ్రతాలు, ఆ వ్రతాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి కేంద్రం వెళదామని ఆలోచన చేస్తున్నారేమంటే. నాకు తెలిసి కేంద్రం దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అడిగితే, ఎందుకంటే అమిత్ షా గారు అండ్ లేకపోతే నిర్మలా సీతారామన్ లేకపోతే ప్రధానమంత్రి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి మాటని కాదనే ప్రసక్తి ఉండదు. ఆయన అడిగితే ఖచ్చితంగా నాకు తెలిసి 1,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలానా పంచాయతీరాజ్ నిధులు డెవలప్మెంట్ కో లేకపోతే గ్రామాభివృద్ధికో ఇంకోటో ఆయన తెచ్చుకోగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తి అని నాకు తెలుసు, నేను అనుకుంటున్నా. రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముతున్నారు ఆ విధంగా. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన అడిగితే ఖచ్చితంగా ఆయనకి ఈ రాష్ట్రానికి నిధులు వస్తాయి. కానీ ఎందుకు అడగటం లేదు? ఒక్కసారి ఆయన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడగమని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు వెళ్ళి ఒక్కసారి అడిగితే రాష్ట్రం కోసం ఖచ్చితంగా 1,00,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చుకోగలిగిన కెపాసిటీ మీకు ఉంది. గతంలో ఆయన దగ్గర నుంచి కూడా ఇంకో 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ గ్యాదర్ చేయగలిగిన కెపాసిటీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే ఆయన లండన్ ఏరియాలో ఇంతకు ముందు తిరిగి ఆయనకున్న నాలెడ్జ్ మొత్తాన్ని రంగరించి, ఆయన 2 లక్షల పుస్తకాలు ఏదో చదివినట్టున్నారు. అంత నాలెడ్జ్ అంతాన్ని రంగరించి
దాని అంతటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ కి ఉపయోగించాలి అని నేను కోరుకుంటున్నాను. మీరు బాగా వెటకారంగా మాట్లాడుతున్నట్టున్నారు పవన్ కళ్యాణ్ గారి పైన. పవన్ కళ్యాణ్ గారు ని ఆయన ఎక్కడో కూర్చుంటుంటే లాక్కొచ్చి ముఖ్యమంత్రి చేసింది వైసీపీ. ఆంధీ హే అన్న, హిందీలో ఆంధీ అంటే ఏంటి? తుఫానా? ఏ పవన్ నయ్యే ఆంధీ హే అన్నారు ఎవరు? మోడీ గారు. అంటే అర్థం ఏంటి? పవన్ అనేటువంటి వ్యక్తి ఒక తుఫాను డిస్ట్రక్షన్ కి తుఫాను ఎలా ఉంటుందో తెలుసు మనకి. కానీ ఈ తుఫాను నేనేమంటే రాష్ట్రం డెవలప్మెంట్ కి వాడమంటుంది. పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే లాక్కొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్న ప్రధానమంత్రితో అంత సఖ్యత ఉన్నప్పుడు మీరు రాష్ట్రం డెవలప్మెంట్ కోసం మీకున్నటువంటి స్నేహాన్ని వాడమంటంలో తప్పులేదు. దీంట్లో వెటకారం ఏముంది? దీంట్లో తప్పలేదు. అంటే గతంలో కూడా ఆయన స్టీల్ ప్లాంట్ ఇష్యూ వచ్చినప్పుడు ఒక్క ఎంపీని గెలిపించుంటే ఈరోజు నేను స్టీల్ ప్లాంట్ ఆపమని అడగడానికి అవకాశం ఉండేది అన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ 2 ఎంపీలు గెలుచున్నారు, 21 మంది ఎమ్మెల్యేలు గెలుచున్నారు, ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు, కేంద్రంలో కూడా కీలకమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. మరి ఇప్పుడు ఎంతవరకు తీసుకురాగలుగుతారో చూద్దాం. సరే, పవన్ కళ్యాణ్ గారు టూ ఎర్లీ అవుతుంది ఇంకా మాట్లాడడానికి. మీరు అన్నట్టు ఆయన వ్రతాలు మొక్కులు కాదు నరసింహరావు గారు, టూ ఎర్లీ కాదు, ఇక టూ ఎర్లీ అని అనొద్దు. ఎందుకు అంటే ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి రాష్ట్రం డెవలప్మెంట్ లేని ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజు కీలకమే. ఈ రాష్ట్రంలో ప్రతిరోజు కోల్పోతున్నాం. ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాల్సినటువంటి అవకాశం 5 సంవత్సరాలు వాళ్ళకు వచ్చింది కాబట్టి వాళ్ళని డిమాండ్ చేయక నేను ఇంకెవరిని డిమాండ్ చేయలేను. డిమాండ్ చేసే స్థాయిలో నేనున్నాను. ప్రజల డిమాండ్ ని యాక్సెప్ట్, నేను ఒక సామాన్యున్నే, నేను ఒక పార్టీ అధ్యక్షుడు, అది పక్కన పెట్టేసి ఈ రాష్ట్రానికి మీరు నిధులు తీసుకురండి, ఈ రాష్ట్రంలో పారిపోయిన పిల్లల్ని తీసుకురండి, ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కొట్లాడి డబ్బులు తీసుకురండి. ఎందుకంటే స్టాలిన్ కి అంత అవకాశం లేదు, పక్కనున్న కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారికి అంత అవకాశం లేదు, లేకపోతే ఇటు పక్కన ఉన్న కర్ణాటక వాళ్ళకి అవకాశం లేదు. ఈ 3 రాష్ట్రాల్లో మంత్రులు ఎవరు కూడా మోడీ గారి దగ్గరికి వెళ్ళి కనీసం కూర్చొని బాగున్నారా అని కూడా అడిగే అవకాశం ఉండదు. అసలు మాటకొస్తే సౌత్ లో ఎవరు లేరు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్. సౌత్ లో ఈవెన్ నారా చంద్రబాబు నాయుడు కూడా అంత యాక్సెస్ లేదు. పవన్ కళ్యాణ్ గారికి నేను ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని అంతగా స్ట్రెస్ చేస్తున్నానంటే, చెట్టు కాయలు ఉన్న చెట్టుకే కదా రాళ్ళు వేసి కొట్టేది. ఆయన తేగలిగిన కెపాసిటీ ఉంది కాబట్టి మనందరం కూడా ఆయన్ని అడగాలి అంటున్నాను. రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తేగలరు. ఆయన తప్ప ఈ సౌత్ లో కేంద్ర ప్రభుత్వంతో యాక్సెస్ ఉన్న నాయకుడు ఇంకొకటి లేడు, ఇంకొక ముఖ్యమంత్రి లేడు. ఇంకొక ఇష్యూ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి తాజా ఇష్యూ, డిఎస్పీలు ఆర్డీఓల నియామకాల్లో ఓ సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు, ఓ సామాజిక వర్గానికి మాత్రమే పదవులు ఇచ్చారు అనే ఒక చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో విస్తృతంగా. సో ఆ లిస్టు మీరు కూడా చూసుంటారు. ఏంటి ఈ పదవులు, అధికారంలోకి ఎవరుంటే వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గాలను మాత్రమే ప్రమోట్ చేసుకోవడమే, వాళ్ళకి మాత్రమే కీలకమైన పదవులు ఇవ్వడం చేస్తున్నారు అంటూ చర్చ గతంలో వైసీపీ హయాంలో జరిగింది. మొత్తం రెడ్డిలకే పదవులు కట్టబెట్టారు అని. ఇప్పుడు రెడ్డిలందరినీ తీసుకెళ్లి మొత్తం పక్కన పెట్టేశారని ఒక చర్చ ఇప్పుడు జరుగుతోంది. నేను ఖచ్చితంగా ఏకీభవించాల్సిందే కదా నరసింహరావు గారు ఈ విషయంలో. నేను దాన్ని ఎప్పుడు కూడా తప్పు పట్టాను. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వాళ్ళ సామాజిక వర్గాలకి పెట్టుబడులు పెట్టి, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన మరి ఏ విధమైన పాలిటిక్స్ ఎక్కడ నేర్చుకున్నాడో నాకు తెలియదు. కానీ మేబీ ఆయన అదృష్టం ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు అయ్యటం, లేదా ఆయన అదృష్టం ఆయన పాదయాత్ర చేయగలిగిన కెపాసిటీ, సోనియా గాంధీ ఆయన మీద అరెస్ట్ చేసి లోపల వేశాడని సింపతి తెచ్చుకోగలిగినాడు. ఇలాంటి వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చేసి రాజకీయాల్లో ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఇది కమ్మ రాజధాని, కమ్మోళ్ళందరూ ద్రోహులు అని మాట్లాడి ఒక ముఖ్యమంత్రి చరిత్రలో ఒక కమ్యూనిటీని తిట్టి ఆ కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ ఇంతగా ద్వేషించిన స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి చిన్న సాధారణమైనటువంటి చిన్న రైతు దగ్గర నుంచి బిలియనియర్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించాలనే లక్ష్యంతో పనిచేశారు మొన్న 2024 పర్సనల్ గా ఎవరి స్థాయిలో వాళ్ళు. సో ఇలా పనిచేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక కమ్యూనిటీని దూరం చేసుకున్నారు.
చంద్రబాబు నాయుడు గారిని 40 సంవత్సరాలకు పైగా వ్యతిరేకిస్తూ వస్తున్న కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది కూడా మొన్న ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ టీడీపీ కోసం పనిచేశారు. అది ఎందుకు పనిచేశారంటే చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేయాలి, జగన్ కి వ్యతిరేకంగా పనిచేశారు. ఆ పదం కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి దగ్గర చేశారు. సో ఈయన చర్యల వల్ల వాళ్ళంతా ఒకటయ్యారు. సో ఇప్పుడు వీళ్ళు పెట్టుబడులు పెట్టి ఇన్వెస్ట్మెంట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణం అయిన తర్వాత రేపొద్దున ఏ విధంగా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కాంపన్సేట్ చేయకపోతే, వాళ్ళకి పదవులు ఇవ్వకపోతే ఎలా ఊరుకుంటారు? రేపొద్దున ఎలా ఇన్వెస్ట్మెంట్ పెడతారు? అప్పుడు మళ్ళీ మిగతా కమ్యూనిటీలన్నీ ఒకటైపోయే పరిస్థితి ఉండదా? కమ్యూనిటీల కోసం కాదు కదా ప్రభుత్వాలు ఏర్పడేది. కమ్యూనిటీ కోసం కాక ప్రభుత్వాలు ప్రజల కోసం ఏర్పడుతున్నాయి అనే ఇంప్రెషన్ లో ఉన్నారా మీరు? ఉండాలి కదా, కనీసం కోరుకోవాలి కదా, చర్చ చేయాలి కదా. మనం చర్చ చేయాలి, నీకు ఆదరటంలా. కానీ మొన్న ఎలక్షన్ చూసిన తర్వాత ఆ చర్చ చేయడానికి కూడా నాకు ఇష్టం పుట్టడం. ఎలక్షన్ చేసిన తర్వాత అదే జరిగింది. అవును, ఎలక్షన్ చూసిన తర్వాత ఆ చర్చ చేయడానికి కూడా నాకు ఇష్టం పుట్టడంలా. 90,000 మెజారిటీ మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారికి, 70,000 మెజారిటీ, 90,000 మెజారిటీ. ఏం మెజారిటీలు ఇవన్నీ కూడా? ఏం చూసి పిఠాపురం ప్రజలు, మంగళగిరి ప్రజలు ఓటేశారో నాకు ఇప్పటికీ అర్థం కావటం. అదే చెప్పండి, మర్చిపోయినా. మనం మాట్లాడదాం అనుకున్న మాట్లాడలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఓటమికి కారణాలు ఏంటి అనేది చాలా సందర్భాల్లో మాట్లాడే, కానీ మీతో మాట్లాడాలి. మీ పర్సెప్షన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం ఏంటి? నాకు తెలిసి నరసింహరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఈ ప్రపంచంలో ఎవ్వరు కారణం కాదు, జగన్మోహన్ రెడ్డి గారే కారణం. కరెక్ట్, ఓకే. ఎవ్వరు కారణం కాదు, జగన్మోహన్ రెడ్డి ఓటమికి జగన్మోహన్ రెడ్డే కారణం. ఇంకా మీరు నేనంటాను సజ్జల రామకృష్ణారెడ్డి గారి కారణము, లేకపోతే ఇంకోటి కారణం తెలుగుదేశం పార్టీ చాలా బాగా పనిచేసింది కారణం, ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కారణం. ఇవన్నీ ఏం కాదు. నేను 1 పాయింట్ ఆన్సర్ చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి జగన్మోహన్ రెడ్డే కారణం. ఎందుకు అంటే ఆయన తనకున్నటువంటి ఒక ఫెడరలిస్టిక్ భావజాలంతో, ఆ పదం చాలా కఠినమైన పదం కానీ తప్పదు, వాడాల్సి వస్తుంది నాకు. అంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీని నడిపించాల్సిన సందర్భంలో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా పార్టీని నడిపించడం కరెక్ట్ కాదు. నాలాంటి వాళ్ళం 5 సంవత్సరాలు గొంతు చించుకొని ఇది కాదండి అని మాట్లాడితే కనీసం ఒక్క పాయింట్ కూడా కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధపడని ఒక ముఖ్యమంత్రి ఓడిపోవడానికి 2,80,000 కోట్ల రూపాయల ప్రజలకు ఇచ్చేశాను కాబట్టి వాళ్ళు నాకు ఓటేసేస్తారనేటువంటి భావజాలం ఉన్న ముఖ్యమంత్రికి జరగాల్సిన పరాభవం ఈ పరాభవం. సో నేను ఆయన ఓటమికి ఎవరు ఏంటి కారణం అంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్. మరి ఈ పెద్ద సబ్జెక్ట్ లోకి వెళ్లకుండా ఒక్క 1 పాయింట్ ఆన్సరు, ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యవాదిగానే ఉండాలి. అంతేగాని నేను అతీతుణ్ణి అని అనుకుంటే, అహంకారం పోతే ఎంతవరకు ప్రజలకు తుంచాలో అంతవరకు తుంచుతారు. తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి ఏమైంది? ఎవరైనా సరే ప్రెస్ మీట్ కి, కేసీఆర్ ప్రెస్ మీట్ కి వెళ్తే కేసీఆర్ గారు ఇది ఏంటి అని అడిగితే ఏమ్రాబాయ్ ఏం నీకు బుద్ధిగా జ్ఞానం అని ఆ అడిగిన వ్యక్తిని హ్యూమిలియేట్ చేసేటువంటి విధానంలో ఒక ముఖ్యమంత్రి ఉంటే అనుకుంటాం. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఒక సాధారణమైన జర్నలిస్ట్ మాట్లాడు, ఆయనకి ఎదురు తిరిగి మాట్లాడు, లేకపోతే ఆయనకి కౌంటర్ ఇవ్వడు. కానీ దాని రిప్లికేషన్స్, దాని రిఫ్లెక్షన్స్ ఎలక్షన్స్ లో పడతాయి. పబ్లిక్ అంతా చూస్తుంటారు కదా. ఖచ్చితంగా నితీష్ కుమార్ ఎప్పుడైనా అలా మాట్లాడటం చూసారా మీరు? నవీన్ పట్నాయక్ ఎప్పుడైనా అలా మాట్లాడటం చూసారా మీరు? జ్యోతి బసు ఎప్పుడైనా అలా మాట్లాడటం చూసారా మీరు? అందుకని 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. మీరు ప్రెస్ మీట్ పెట్టరు. ప్రెస్ మీట్ 5 సంవత్సరాలు ఒక ప్రెస్ మీట్ హోల్డ్ చేయలేదు. 5 సంవత్సరాలు ఒక మంత్రిని, ఒక ఎమ్మెల్యేని ఫ్రీక్వెంట్ గా కలవలేదు. 5 సంవత్సరాలు ఒక ప్రతిపక్షాలను ఇన్వైట్ చేసి మాలాంటి వ్యక్తులు ఇన్వైట్ చేయమని మేము అనటంలా. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ అంశం తీసింది. రాష్ట్రంలో దళితుల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి అని చెప్పాం. ఒక 100 మందినో 50 మందినో ప్రజల కోసం ఫైట్ చేసేటువంటి వ్యక్తులందరినీ పిలిచి, సార్ ఇదిగో ఎందుకు జరుగుతున్నాయి వీటి మీద దాడులు, దీని మీద ఒక హై పవర్ కమిటీ వేద్దాము, ఈ కమిటీకి మీరు సూచనలు ఇవ్వండి, మీ సూచనలు కూడా తీసుకుని రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్ని కొంచెం ప్రివెంట్ చేసే పరిస్థితి చూద్దామని ఏ రోజైనా మీరు దాని మీద రిపెంట్ అయ్యారా? అందరి వాడిగా డెమోక్రటిక్ గా ఉండాలిగా. కానీ డెమోక్రటిక్ కాదు, మీరు డెమోక్రటిక్ గా మీరు ఉండలేరు. కానీ డెమోక్రటిక్ ఉన్నట్టయినా నటించాలి, ఉన్నట్టు కనపడాలి కదా, కనీసం కనిపించాలి. కనిపించకుండా నేను ఎప్పుడు అక్కడే కూర్చుంటాను, నేను అన్ని చేసేస్తాను అంటే దట్స్ నాట్ ద వే. సో ఇవన్నీ కూడా ఇప్పుడు సింపుల్ లాజిక్ సార్.
హోమే కరోనాలో ఎంతమంది చచ్చిపోయారంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఉమ్, పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ చేయాలి. ఉమ్, రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు వచ్చినాయి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ చేయాలి. ఉమ్, డాక్టర్ సుధాకర్ ను చంపేశారు అంటే సజ్జల రామ అంటే రాష్ట్రంలో ఏ మంత్రి లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఒకే అతను మాట్లాడుతున్నారు, ఇది ఒక కంపెనీ అని నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలోనే ఒక అవగాహన వచ్చినప్పుడు ఉమ్, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఓన్గా వెళ్ళి మాట్లాడారని నేను అనలేను. ఎందుకంటే అన్లెస్ అండ్ అంటిల్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేయిందే అంతే కదా. he will not speak. ఉమ్, ఉమ్, Okay, it is the ప్రాబ్లమ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అవును అవును. సో ఆయన ఆదేశాలని అనుసరించే వాళ్ళని మనం తప్పేలా అనగలం. ఉమ్, సో నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా తప్పనలేను. ఉమ్, ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిన పనులు, రెండోది అత్యంత ఇంపార్టెంట్ విషయం ఆయన సామాజిక వర్గాన్ని ఆయన ఇగ్నోర్ చేయడం. ఓకే. అబ్సల్యూట్లీ ఇగ్నోర్ చేయడం. ఉమ్, ఇవన్నీ కూడా కర్ణుడి చావుకి 100 కారణాలు. ఎలాగో జగన్మోహన్ రెడ్డి 2019లో పార్టీ గెలవటానికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఎలాగ కారణమో 2024లో ఓడిపోవటానికి కూడా అతనే ఒక్కడే కారణం. అతను ఒక్కడే కారణం. ఓకే, బాగుంది. ఇది నిజానికి మీరు ఇప్పుడు చెప్తుంటే గుర్తొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ముందు చెప్పారు, నన్ను చూసే ఓట్లేస్తారు, నేను నచ్చితే ఓట్లేస్తారు, నేను నచ్చకపోతే ఓట్లేరు, సింపుల్. జగన్ కావాలా వద్దా అనే ఎలక్షన్ ఆయనే చెప్పారు. దాని డెమోక్రసీ అని ఎలా అనగలం? యా ఎమ్మెల్యేలు మంత్రులు కాదు నన్ను చూసేస్తారన్నారు. సార్ ఇంకోటి చివరిగా ఈ ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి క్రిమీ లేయర్ పాయింట్ ఒకటి వస్తోంది. వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో దీని పరిస్థితి ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, క్రిమీ లేయర్ అమలు ఏ రకంగా సాధ్యమవుతుంది? సార్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేను ఇంకా చదవలేదు, కానీ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి ఇద్దరు రాజ్యాధికారం కోరుకునేటువంటి 2 కమ్యూనిటీలు రాజ్యాధికారానికి రాగలిగినటువంటి అంబేద్కర్ కళల్ని సాకారం చేస్తూ ఏదో ఒక రోజు తెలుగు రాష్ట్రాల్లో అధికారం సాధించగలిగినటువంటి 2 కమ్యూనిటీలు ఈ రోజు వర్గీకరణ అనేటువంటి ఒక విచ్ఛిన్నమైనటువంటి ఆలోచనతో దూరం అయిపోతారు అని బాధ చాలా 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 ఎక్కువ కలుగుతుంది. దానికి కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు. సరే, ఎనివే వర్గీకరణ జరిగిపోయింది. ఈ వర్గీకరణ చేసే సందర్భంలో క్రిమీ లేయర్ అనే కాన్సెప్ట్ ని సుప్రీంకోర్టు ఇంట్రడ్యూస్ చేసింది. సింపుల్ గా క్రిమీ లేయర్ కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఎస్సీ ఎస్టీ వర్గాలకి క్రిమీ లేయర్ కాన్సెప్ట్ అనేది అబ్సల్యూట్లీ అప్లికబుల్ కాదు. ఎందుకు అంటే క్రిమీ లేయర్ అనే ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఒక వ్యక్తి రిజర్వేషన్ వాడుకుని ఒక ఉద్యోగం వచ్చేసి ఉన్నతమైన స్థితికో లేదా ఆర్థికంగా కూర్చో ఎదిగిన తర్వాత అతనికి రిజర్వేషన్ అప్లై చేయకూడదు. దట్స్ ఓన్లీ 1 పాయింట్ ఆన్సర్ దానికి. ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి వ్యక్తి కొడుక్కి ఇంకా రిజర్వేషన్ అవసరం లేదు. బికాస్ ఫైనాన్షియల్ గా అతను ఒక స్టేజ్ కి వెళ్ళిపోయాడు కాదు. ఒక లిమిట్ అంటే ఫైనాన్షియల్ క్యాపబిలిటీకి రీచ్ అయిపోయిన తర్వాత ఆ కుటుంబానికి రిజర్వేషన్స్ తీసేయాలనేది క్రిమినల్ లేయర్. నేనేమంటానంటే ఆర్టికల్ 341, 342 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఇచ్చింది బేసింగ్ ఆన్ నాట్ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ, ఇట్ ఇస్ అ డిస్క్రిమినేషన్. కరెక్ట్. సోషల్ కాన్సెప్ట్ లో వాళ్ళకి డిస్క్రిమినేషన్ చూస్తుంది, వాళ్ళని చేస్తుంది సమాజం. వాళ్ళు అన్టచబుల్ పీపుల్ గా ఉండిపోతున్నారు. వాళ్ళని సొసైటీ పూర్తిగా వాళ్ళ పట్ల డిస్క్రిమినేషన్ చూపించి, అన్టచబుల్ పీపుల్ గా చూపించి వాళ్ళ పట్ల ఒక వివక్షత చూపిస్తుంది. కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు. సో ఈవెన్ దో యు మే బి అన్ సన్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్, యూ విల్ బి కాల్డ్, అరే వాడు ఎస్సీ ఐఏఎస్ రా, ఎస్సీ కలెక్టర్ రా, ఎస్సీ ఐపీఎస్ ఆఫీసర్ రా, ఎస్సీ జర్నలిస్ట్ రా అంటారు. వాడు ఎస్సీ జడ్జి రా అంటారు. ఏంద్రా బాబు వీడికి ఇంత ఎస్సీ జడ్జికి ఎంత పగరేంటి అంట. ఇది నా అనుభవంలో చాలా మంది నేను పర్సనల్ గా ఫేస్ చేసింది. నాతోటి మీరు జడ్జిగా పనిచేశారు. నా దగ్గర నా ఇంటర్వ్యూకి మన ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసిన విజయ్ కుమార్ గారు వచ్చి, ఆయన కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో గోదావరి జిల్లాలో ఎక్కడో జిల్లా కలెక్టర్ గా ఆయన వేయమని చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన టక్కున ఓపెన్ అయిపోయి, చీఫ్ సెక్రటరీ మీరు ఎస్సీ కదా అన్నంట. గోదావరి పుష్కరాలని ఒక ఎస్సీ నిర్వహించకూడదా అనేది ఆయన నా బాధపడ్డారు, ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన.
అంటే నేను అనేది ఏంటి అంటే నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నా నీ కమ్యూనిటీ నిన్ను ఫాలో అవుతా ఉంది. సో నీకు రిజర్వేషన్స్ ఇచ్చింది నాట్ బేసింగ్ ఆన్ ఫైనాన్షియల్ కెపాసిటీ, ఫైనాన్షియల్ వయబిలిటీ కాదు. నీకు కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్ ప్రొవైడ్ చేసింది బేసింగ్ ఆన్ డిస్క్రిమినేషన్ దట్ యు ఆర్ ఫేసింగ్ అక్రాస్ ది సొసైటీ. సో నువ్వు ఎంత స్థాయికి వెళ్ళినా నీకు రిజర్వేషన్, నీకు ఒక స్టిగ్మా అనేది, ఒక షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అనే స్టిగ్మా నీకు ఫాలో అవుతున్నప్పుడు ఇంకా క్రిమి లేయర్ ఎక్కడ అప్లై అవుతుంది? కరెక్ట్ కరెక్ట్. ఫైనాన్షియల్ అంటే క్రిమి లేయర్ వర్తిస్తుంది. సోషల్ డిస్క్రిమినేషన్ ఉన్న దగ్గర అది ఎలా నీకు అది డిస్క్రిమినేషన్ తీసేయాలి తప్ప దానికి ఫైనాన్షియల్ వయబిలిటీ సంబంధం లేదు కదా. కరెక్ట్ కరెక్ట్. ఓకే. సో క్రిమి లేయర్ అనే కాన్సెప్ట్ ఎస్సీ ఎస్టీలకు వర్తించదు. అసలు అది తీసుకురాకూడదు కూడా. బీసీలు ఉన్నారు, బీసీలకు మళ్ళీ క్రిమి లేయర్ వర్తిస్తుంది బికాస్ దే ఆర్ నాట్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్ ఫ్రమ్ ది సొసైటీ. సో ఎస్సీ ఎస్టీలు ఎక్స్పెషల్లీ వీళ్ళకి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేసేదే వీళ్ళకున్నటువంటి బ్యాక్వర్డ్నెస్, వీళ్ళకున్నటువంటి సోషల్ హ్యూమిలియేషన్, డిస్క్రిమినేషన్, అన్టచబిలిటీ, ఇవి ప్రామాణికాలైనప్పుడు నువ్వు ఇవి ఎప్పుడైతే పోతాయో అప్పుడు రిజర్వేషన్ తీసేసి. ఇవి పోవటానికి స్టేట్స్ మెజర్ తీసుకోవాలి. ఇవి పోవటానికి స్టేట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలి. వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసి స్టేట్ అనేది, అంటే స్టేట్ అంటే మీన్స్ గవర్నమెంట్ వీటిని తీసే ప్రయత్నంలో చేసి కంప్లీట్ గా సొసైటీలో ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాన్సెప్ట్ ఏమీ లేకుండా ఎవరిని ప్రేమించినా పెళ్లి చేసుకోవచ్చు, ఎవరిని ప్రేమించినా ఇబ్బంది లేకుండా ఉండొచ్చు, ఎవరినైనా సరే ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు, ఎవరైనా ఏ కాలేజీలకు వెళ్ళి చదవచ్చు, ఎవరైనా సరే భూమిని హోల్డ్ చేసుకోవచ్చు, ఎవరైనా కూడా ఏ ఊర్లో అయినా తిరగొచ్చు, ఎవరైనా కూడా ఎక్కడికి వెళ్ళి అయినా ఓటు అడగొచ్చు. ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే వస్తుందో లిబరలిజం అనే కాన్సెప్ట్, అప్పుడు రిజర్వేషన్స్ అవసరం లేదు. అంతేగాని యాజ్ లాంగ్ యాజ్ ఈ కాస్ట్ సిస్టమ్ మనలో ఉన్నంత వరకు, ఈ డిస్క్రిమినేషన్ మనలో ఉన్నంత వరకు, ఇదిగో నువ్వు ఎస్సీ కాబట్టి నువ్వు మా ఊర్లోకి రావద్దు, మా పొలం దున్నొద్దు, మా అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు అని అనేంత వరకు రిజర్వేషన్ షాల్ బి కంటిన్యూడ్ కదా. కరెక్ట్. సో క్రిమిలేయర్ వర్తించదు. పాయింట్ నేను వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాను. వ్యాలిడ్ పాయింట్. సోషల్ డిస్క్రిమినేషన్ ఉన్న దగ్గర ఫైనాన్షియల్ యాంగిల్లో క్రిమిలేయర్ ఎలా వర్తింపజేస్తారు అనేది పాయింట్. ఖచ్చితంగా కదా. అసలు బేసిక్ 320, 341 ఆర్టికల్ చదివితే మీకు కనిపించే మొదటి అక్షరంలో బేసింగ్ ఆన్ డిస్క్రిమినేషన్ ఓన్లీ యూ పీపుల్ ఆర్ గెటింగ్ రిజర్వేషన్స్. ఓకే నాట్ అండ్ ఫైనాన్షియల్ యాంగిల్. ఓకే రైట్ సార్. చివరిగా కంక్లూడ్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్ లో సూపర్ 6 అమలుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఖజానా ఖాళీ ఇంతకుముందు మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం, దానికి సంబంధించి నాకు ప్రాపర్ ఆన్సర్ అనిపించలేదు. అమలు సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చూసినా, బాబు గారు స్టేట్మెంట్ ఇవి చూసినప్పుడు? నాకైతే ఈ సూపర్ 6 అమలు సాధ్యము అవుతుందని అయితే అనిపించటంలా. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకి సపోర్ట్ రావటంలా, నెంబర్ 1. నెంబర్ 2, ఇన్కమ్ జనరేట్ చేసే సోర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించటం. నెంబర్ 3, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్లను తీసుకొచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించటం. ఒకవేళ ఇన్వెస్టర్స్ వచ్చినా ఈ ఇన్వెస్ట్మెంట్లు అది మార్కెట్ లో ఫ్లో అయ్యి ఇది గవర్నమెంట్ కి రెవెన్యూగా జనరేట్ అవ్వటానికి టైం తీసుకుంటుంది. రమారమి 2 నుంచి 4 years తీసుకుంటుంది. సో ఈ సూపర్ 6 అమలుకి ఎవ్రీ ఇయర్ రమారమి 70,000 కోట్ల నుంచి 75,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఓన్లీ సూపర్ 6 కి. వాట్ అబౌట్ ఇప్పుడు మీరు ఫ్రీ గ్యాస్ తీసుకోండి, లేకపోతే మహిళా రవాణా తీసుకోండి, ప్రతి మహిళకి 15,000 రూపాయలు తీసుకోండి, తల్లిఒడికి అమ్మఒడికి తల్లికి వందనం పేరు తీసుకోండి, ఏమైనా తీసుకోండి, వీటన్నిటికీ రమారమి ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు వాళ్ళు ఇంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో వచ్చే బడ్జెట్ లో సగం 70% బడ్జెట్ లో ఇన్కమ్ మొత్తం ఒక సంవత్సరానికి మీరు సూపర్ 6 గా ఖర్చు పెడితే వాట్ అబౌట్ సాలరీస్, వాట్ అబౌట్ స్కాలర్షిప్స్, వాట్ అబౌట్ అదర్ యాక్టివిటీస్, ఇవన్నీ మళ్ళీ షార్ట్ టర్మ్ లోన్స్ కి లాంగ్ టర్మ్ లోన్స్ కి రమారమి 30,000 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలి మనం. అవును, 30,000 కోట్లు. సో ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు కడతారు? ఈ 1,000 కోట్ల రూపాయలతోటి సూపర్ 6 ఎలా అమలు పరుస్తారు?
అన్నిటికీ మించి ఈ రాష్ట్రంలో పన్నులు పెంచాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత వస్తుంది. సో పన్నులు పెంచలేరు, ఆర్టీసీ బర్డెన్ భరించలేరు, సాలరీస్ ఇవ్వలేరు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద చాలా ఫైనాన్షియల్ బర్డెన్స్ ఉన్నాయి. అమరావతిని డెవలప్ చేయాలి, తీసుకొచ్చేదేమో అప్పు, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేదు, ఇన్కమ్ జనరేషన్ ఉండదు, రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్లు ఉండవు. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో సూపర్ 6 అమలు పరచడం అనేది కొంచెం కష్టమైనటువంటి విషయం అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. బట్ అమలు పరిచేంత వరకు చూద్దాం, అమలు పరచాలని కోరుకుందాం. ఇక్కడ ప్రజలు అమలు పరిచేంత వరకు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మేము విమర్శిస్తూనే ఉంటాము. అమలు పరిచేంత వరకు మా పోరాటం ప్రజల తరపు నుంచి కొనసాగిస్తూనే ఉంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు మాకోసం సమయం కేటాయించినందుకు. ఇది జడ శ్రవణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం.